గతంలో జరిగిన మహానాడు ఒక ఎత్తు, ఇప్పుడు కడపలో జరుగుతున్న మహానాడు ఒక ఎత్తని ఏపీ తెలుగు మహిళా ప్రతినిధి వినిల అన్నారు. ఎందుకంటే గత వైసీపీ పాలనలో రావణ రాజ్యం చూశామన్నారు. అమరావతి కోసం మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారని గుర్తు చేశారు. 2024లో ఓటు అనే ఆయుధంతో 151 తలల రావణుని హరించి శ్రీరామరాజ్యం తెచ్చుకున్నామంటున్న తెలుగు మహిళా ప్రతినిధి వినిలతో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్. కడపలో జరిగే మహానాడుకు ఏదైతే తెలుగు మహిళలు భారీ ఎత్తున హాజరైన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే రాష్ట్ర ప్రతినిధి వినిల మన వద్ద ఉన్నారు. ఈ తెలుగు మహిళల యొక్క అభిప్రాయం ఏంటి, ఈ మహానాడు యొక్క ఉద్దేశం ఏంటో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, కడపలో అంగరంగ వైభవంగా మహానాడు నిర్వహిస్తున్నారు, మీ ఫీలింగ్ ఏంటి? అంటే ఇప్పటి వరకు జరిగిన మహానాడులో అన్నీ ఒకెత్తు, ఇవాళ 2025 సంవత్సరం జరిగే మహానాడు ఒకెత్తండి. ఎందుకంటే 2024 సంవత్సరం వరకు కూడా రావణ రాజ్యం ఎలా ఉంటుంది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూశారు. రావణ రాజ్యాన్ని చూశారు. అలానే స్వతంత్ర పోరాటం ఎలా ఉంటుంది అనేది పెద్దలు చెప్తే విన్నామే తప్ప మరి అమరావతి ఉద్యమంలో మేమందరం కూడా భాగస్వాములు అయ్యాము. స్వాతంత్ర పోరాట ఉద్యమం చేసినట్టే మేము చేశాము. ఇవాళ 2024 మరి మే 13వ తారీఖున ఓటు అనే వజ్రాయుధం ద్వారా 151 తలల రావణాసుణ్ణి మహిళలు మరి ప్రతి ఒక్కరూ భావితరాల బాధ్యతగా కలిగిన ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామరాజ్య నిర్మాణం జరిగింది. ఇవాళ జరిగే ఈ మహానాడు ఏదైతే ఉందో ఇది శ్రీరామరాజ్యానికి నిదర్శనం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను సింగిల్, వైనాట్ 175, వైనాట్ కుప్పం, నేను లెజెండ్ని, నేను సింగిల్గా వస్తున్నా అని చెప్పి చాలా ఎలివేషన్స్ ఇచ్చాడు. మరి ఇప్పుడు ఏమైపోయాడండి? ఇదే కడపలో ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ మహానాడు జరుగుతుంది. అంటే 52 నియోజకవర్గాల్లో 45 నియోజకవర్గాలు సాలిడ్గా టీడీపీ పసుపు జెండాలు పాతింది. ఇక్కడ ప్రజలందరూ కూడా నేను రాయలసీమ బిడ్డనని నువ్వు చెప్పుకుంటావేంటి జగన్మోహన్ రెడ్డి? 2014 నుంచి 19 వరకు జరిగిన అభివృద్ధి ప్రజలు చూశారు. 2019 నుంచి 24 వరకు రాయలసీమని కరువు సీమగా మార్చే పనిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కాబట్టే సాగునీటి ప్రాజెక్టుని అటకెక్కిచ్చేశాడు. పరిశ్రమలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక కూడా మళ్ళీ రాయలసీమని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని మరి రాయలసీమలోనే ఎక్కువ ఇండస్ట్రియల్ హబ్ వచ్చేలాగా బడ్జెట్లో కూడా రాయలసీమకు ఎక్కువ కేటాయించి మళ్ళీ ఇరిగేషన్ పనులు ప్రారంభించి శరవేగంగా జరుపుతూ రాయలసీమని రతనాల సీమగా తీర్చిదిద్దే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది. అయితే ఈ ఏడాదిలో కూటమికి చాలా వ్యతిరేకత వచ్చింది. నెక్స్ట్ మేము వస్తామని చెప్తున్నాము. ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వం అండి. అంటే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతగా నడిపే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడ ఆకృత్యాలు లేవు, సోషల్ మీడియాలో బాడీ షేమింగ్స్ లేవు, అసెంబ్లీలో బూతులు లేవు. ప్రతి ఒక్కరూ కాన్స్టిట్యూషన్ని గౌరవిస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ పరంగా ఇక్కడ అమలు జరుగుతుంది. గవర్నమెంట్ వ్యవస్థలన్నీ కూడా ప్రజల కోసం, ప్రజల కొరకు పనిచేస్తూ ఉన్నాయి. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 2024 జగన్ అన్న వన్స్ మోర్ అన్నారు. 2024 జగన్ నో మోర్ అని చెప్పి ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తీర్పునిచ్చారు. ఇంతవరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఎప్పుడూ ఇవ్వనటువంటి ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ మొన్న ఎలక్షన్స్లో ప్రజలు ఇచ్చారండి. అలాంటిది నువ్వు మళ్ళీ వస్తానంటావేంటి? ఏ రకంగా వస్తావు? ఉద్యోగుల్ని రోడ్లు పాలు చేశావు. లిక్కర్ మాఫియా, రేపో మాపో స్కామ్లో నీ పేరు కూడా వచ్చేలాగా ఉంది. అన్నం పెట్టే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ని ఇవాళ రైతుల ఆత్మహత్యల్లో మొదటి స్థానంలోకి తీసుకెళ్లిన దుర్మార్గుడివి నువ్వు. పేద విద్యార్థులకి ఇవాళ నీ తలతిక్కల నిర్ణయాలతో మరి గవర్నమెంట్ స్కూళ్ళ పిల్లలు అందరూ కూడా విద్యకి దూరం అయ్యేలాగా చేశావు. మహిళలకి ఆత్మరక్షణ లేకుండా చేశావు. పోలీస్ డిపార్ట్మెంట్ని నిర్వీర్యం చేసి వైసీపీ కార్యకర్తలాగా పనిచేసేలాగా చేసిన నువ్వు మరి అభివృద్ధి అనేది మర్చిపోయి విభజించు, పాలించు అని చెప్పి ప్రాంతాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా ప్రజలని అశాంతికి గురి చేసి నువ్వు రాజకీయాన్ని వికృత చేష్టలు చేసిన నువ్వు మళ్ళీ వస్తావా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా చైతన్యవంతులు. మాది కృష్ణా జిల్లా అండి. కృష్ణా జిల్లాలోనే వైసీపీకి ఉన్న మొత్తం స్క్రాబ్ అంతా అక్కడే ఉంది.
జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన టైటిల్ అందగాడు ఆల్రెడీ ఎలా ఉన్నాడో అందహీనుడిగా అందరం చూస్తూనే ఉన్నాము. ఎవరైతే రాజ్యాంగాన్ని ప్రజలు ఇచ్చిన తీర్పుని దుర్వినియోగపరుచుకున్నారో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డితో సహా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ప్రజా విధానాలకి వ్యతిరేకంగా పనిచేశారో, రాజకీయ పార్టీకి ఎజెండాగా పనిచేశారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చట్టం దాని పని అది చేసుకుంటూ పోయిద్ది. రాబోయే రోజుల్లో వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వైసీపీ లీడర్లందరూ వెళ్తారు. ఇది గతంలో ఏదైతే విధ్వంసకర పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చేది కాని పని అని చెప్తున్నారు. వాళ్ళు ఏదైతే శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళేదైతే ఖచ్చితంగా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బావితో బసవరాజ్, BRK న్యూస్, కడప.